బండి వాన ఎందుకురా? ఒకసారి అట్ట పోయేస్తాను. ఏంది పోయినసారి చేసిన గుర్తుందా? వానికి బండి ఎందుకు ఇవ్వలేదా అనుకుంటురా? గట్టిస్తేనే పోయిన పారి ఏమైందంటే ఇక మీరే చూడరాదు రీ. అరే రే, ఈయన గురించి ఎప్పుడు మర్చిపోయినా కదా. నేను పేరు విఘ్నేష్. వీడు ఒక చిన్న మినీ బ్యాంక్లో పనిచేస్తాడు. కాకపోతే తాగితేనే మనిషి కాదు. ఆ రోజు బండి గారి ముచ్చట్ల బలైన బాధితులల్లా వీడొకడు. ఇప్పుడు నెక్స్ట్ ఒక మూతవారు వస్తాడు, చూడరాదు. పొద్దుగాల లేస్తాడు, భోజనానికి బ్యాగ్ వేస్తాడు, ఏదో చదువుకునే ఈ కథల మొత్తం హీరో, విలను, సైడ్ క్యారెక్టరు, దానమ్మ ఏది పడితే అది. అన్నిటికీ కారణం వీడే, ఈ మూతవారే. ప్రతి గ్యాంగ్లో కొన్ని దూలోడు ఉంటాడు కదా, అడిగడే సంపత్. వీడి ఇంట్లోనేమో చదువుకుంటా అని చెప్పి సిటీకి వచ్చి సిటీలో జొమాటో బాగా చేస్తుండు. ఆ కష్టాలు పడి ఈ కష్టాలు పడి ఒక బండి అయితే కొనుక్కుండు వాటి చేసి. ఆ బండే ఆడు వాని కథ చూడరాదు మీరే ముందల. ఇంకో ముచ్చట, నెక్స్ట్ వచ్చేటోడు వీళ్ళందరికంటే చాలా డేంజర్. ఈడ చీకట్లో వదిలించే సూర్యుడు జామ్గాడు. వాని పాతలో రిసిపెట్టిందని నైట్ మొత్తం లాగి పొద్దుగాల 12 గంటలకు లేస్తాడు భారత్. ఈడే జామ్గాడు. ఇక సంపద అన్న బర్త్డే మరి దావత్ ఇస్తాడో లేదో ఒకసారి అయితే ఫోన్ అయితే చేద్దాం మరి. హలో, హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ. దావత్ చేద్దాం. సాయంత్రం అంతా వచ్చేగా వస్తాం, దావత్ చేద్దాం. సరే కలుద్దాం రా. విఘ్నేష్ బ్రో దావుతుంది, వస్తున్నావు మరి. సరే మరి ఏం మాట్లాడి బాగుండాలమ్మా నువ్వు ఎవరితో. చెప్పరా భరత్ బాయ్, దావత్ సెట్ చేసిన మరి. సంపద అన్న బర్త్డే మరి, మొత్తం తాగుడే ఊగుడే ఇవ్వాలి మొత్తం. చేద్దాం. పేర్లు A few moments later. ఏమైంది మామ, లైఫ్ ఎట్లా నడుస్తుంది అందరిది? రామచంద్ర ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. మరి నిజంలో నడుస్తున్నా లైఫ్? అయిపోయాడు. ఏముందిరా లైఫ్,
సొంతంగా బిజినెస్ పెట్టుకున్నా, చాలని జీవితంతో గడుపుతున్నా. ఒక బ్యాంక్లో లోన్ పెట్టేసుకున్నా. రేపు మండే వెళ్ళి బ్యాంక్లో మాట్లాడేస్తే అప్రూవ్ అయిద్దా లేదా అనేది తెలుస్తుంది. ఏమైందిరా నిజం నడుస్తుంది లైఫ్? నాదేముందన్న, సోమవారం నుంచి కాలేజ్ పోవాలి. బర్దానా జోరు నడుస్తుంది మొత్తం. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఏ లైట్ రా, బ్రేకప్ కదా అయింది, ఎవడో చచ్చిపోయినట్టు. ఎందుకు షో స్టార్ట్ చేసింది. 12 అవుతుంది టైం. పొద్దుగాల సంపదన్న బర్త్డే. దేనికంటే సబులు బంద్ అయితే పారి అన్న తాళమేనా బండి ఏం చేస్తా. It was at this moment he knew. He fucked up. ఇకపై తెలంగాణలోని షాపులు, ఇతర వ్యాపార సముదాయాలు రాత్రి 10:30 నుంచి 11 కల్లా కట్టేయాలి అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్ష అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఒక్క షాప్ లేదన్నా, టౌన్ పంప. చిన్న బార్లన్నీ ఏర్లైతే గీర్లన్నీ లైన్ కడతా, మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ టైట్ అయితే నైట్ అయితే తాగినాక ఫైట్ అయితే గంటలోన లైట్ అయితే మత్తు చిత్తు మాటలోనే క్రౌడ్ అంతా ఫ్యాన్ అయితే అసలు పార్టీ షురు అయితే ఆడనోని ఆడిస్తా, పాడనోని పాడిస్తా, ఫుక్కట్లు గానం ఇస్తూ తాగనోని తాగిస్తా. చూడు యాంగర్ మేనేజ్మెంట్ లో మనం కూడా సున్నా, లోకంతో పని లేదు నాతో నేనున్నా. ఏం చేసుకో బాబు అంకుల్ బుక్కు రాస్తున్నా, నా సావు నేను చేస్తా నీకెందుకు అన్నా. నొక్కులు కాక్కులు కాకా కూతలు కాలనీలో అంటుకున్న నోటికి మూతలు. లైట్ లేరే లైట్ వాళ్ళ కాస్టిప్ ఫన్ గురు, తీసుకో జ్ఞానం వదిలే మాటలు. లోకం పెట్టింది నేను ఎక్కాను, లోకం నవ్వింది నేను నవ్వాను, లోకం పెట్టింది నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్. అరే కూరగాయలు వచ్చేది పోతుర్రా. గీరు తాగుతావా? తాపిస్తా. అరే పోలీసులు రా మామ, పోలీసులు రా. ఏంది? అరే మామ మనలో ఫోన్ చేయ మామ, జల్దీ ఫాస్ట్, జల్దీ. సార్ ప్లీజ్ సార్ ఒకసారి చూసుకోండి సార్, ప్లీజ్ సార్ దూరం నుంచి వస్తుంది సార్, ప్లీజ్ సార్ ఒకసారి చూసుకోండి సార్, మళ్ళీ రాదు సార్, ప్లీజ్ సార్ అన్నకు ఫోన్ చేస్తాను. అన్నా రెండు పట్టుకున్నా లొకేషన్ చేస్తున్నా, డబ్బులు కావాలి ఏమవుతున్నా. కాదు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లైసెన్స్ లేదు సార్. నువ్వెందుకు పెట్టినావన్నా అలా ఫోను? సారీ అన్న.